మన ఇండియన్ హోటల్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి కానీ దూరం వెళ్ళాలి మనం. అక్కడ మన బిర్యానీ దొరుకుతాయి. వెళ్ళడానికి మేము టికెట్ బుక్ చేయడానికి వెళ్తున్నాము. This one? Yes. ఓకే, థ్యాంక్ యూ. టికెట్ బుక్ చేయడానికి వెళ్తున్నాము. Madam. థ్యాంక్ యూ. ఐదు వేలు చెప్పాం కదా, 5,000 కానీ మాట్లాడాం కదా. ఎక్కువ అదే చైనల్ చెప్పాను, అలా లేదు బాగోదు కదా, సరదాగా మాట్లాడు. ఇదే అండి, ఇదే రైల్వే స్టేషన్ ఇదేనా? బుకింగ్ సార్ ఇదే. ఇది వచ్చి బుకింగ్, రైల్వే టికెట్ బుకింగ్కి. రైల్వేకి వెళ్ళవచ్చు. క్రాసింగ్ ఇబ్బంది అవుతాం ఇక్కడ. కార్ట ఏ కార్ట్ అది? ఐసీ ఎక్కడ దొరికిందండి? లోపల ఉంది. చూసారా? ఇదేనా కార్డు? అతని కార్డు. ఈ కార్డు కోసం వెతుకుతున్నావు. దేనికోసం కార్డు ఇది? ఇది ఐసీ. ఐసీయా? కాపీ. ఓకే ఓకే. మీ పాస్పోర్ట్ 30 తారీఖు కదండి? 30 తారీఖు. ఇంకోది ఇక్కడే కదా. ఇది ఉన్న జనాలు మోర్మేనా? कौन मिला? तो नहीं तो 30 နေ့အတွက်တဲ့ကျွန်တော်လည်းမပြောတတ်ဘူးတော့ဝင်တယ်30ကမနေ့ပြန်မှရောင်းမယ်တဲ့နော်ဒီနေ့မရောင်းဒီနေ့ကမနေ့ပြန်တွေ့ရအောင် 30 తారీఖు రావాలంటే ఒక రోజు ముందు టికెట్ అమ్ముతారు. మనం రావడం పొరపాటు. రేపు పొద్దుట వచ్చేసి తీసుకోవాలి. రేపు పొద్దున్న రావాలా? ఓకే. వేగి వచ్చాయి తీరా. ఓకే, ముందు వీళ్ళని అడుగుతాను. అడుగుతా సరే. ఉండండి, వెళ్ళిపోండి, తెల్లలేదు. ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి వచ్చాము. అయితే ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా. అంటే ఇక్కడ గవర్నమెంట్కి మీన్స్ మిలిటరీ గవర్నమెంట్కి ఇక్కడ సివిలియన్స్కి గొడవ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మేము వెళ్తున్న ట్రైన్ ఏదైతే ఉందో మేము వెళ్తుంది మోర్మ్యాన్. అంటే మా నాన్నగారు కూర్చొని ఊసా దగ్గరలో. అక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ మీద వెళ్ళాలి. కారు ఉంది, బస్సులు ఉన్నాయి, కానీ ట్రైన్ అయితే సేఫ్టీ. దాని మీద వెళ్దామని చూస్తే ఇక్కడ ఫారినర్స్కి అలౌడ్ లేదు ట్రైన్లో. ఓన్లీ లోకల్ సిటిజన్స్కే అలౌడ్ ఉంది. ఎందుకంటే ప్రాబ్లం ఏంటని అడిగితే మీకు సెక్యూరిటీ ప్రాబ్లము, మేము టికెట్ ఇవ్వకూడదు, ఒకవేళ మీకు ఏమైతే మాకు ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు టికెట్ ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. ఇబ్బంది అంటే ఇవ్వట్లేదు. పాస్పోర్ట్ అది చూపించినా కూడా మీకు పాస్పోర్ట్ ద్వారా కూడా అవ్వదు. మీరు కంపల్సరీ
మా సిటిజన్ కాదు, మీరు ఇంటర్నేషనల్ సిటిజన్ కాబట్టి, అదర్ సిటిజన్ కాబట్టి మీకు టికెట్ ఇవ్వడం కావదు. కనుక మీరు ఏ సోర్స్ ఆఫ్ చూసుకోండి, దానివల్ల అట్లాంటి మీరు అని చెప్పాను. అంతే కదండి కదా. ఫ్లైట్ ట్రిప్ ఇప్పుడు ఫ్లైట్కి వెళ్దామని మేము ప్లాన్ చేసుకుంటాము. ఆడికి మోర్మెన్ ఇక్కడ నుంచి ఎగురు నుంచి మోర్మెన్ వెళ్దామని ఫ్లైట్లో. అయితే ఇక్కడ డబ్బు 5 లక్షలు అవుతుంది. అంటే మన డబ్బు సుమారు 12,000 ఎంత అవుతుంది ఒక పర్సన్కి. మేము ముగ్గురున్నాం. ఓన్లీ ఇక్కడ ఎట్కి చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ ఉండదు ఫ్లైట్ జర్నీ. అదే అంటే అదే హాఫ్ అన్ అవర్. అదే ట్రైన్ అనుకో 8 అవర్స్ పడుతుంది జర్నీ. అదే చూద్దాం ఏం చేయాలో చూస్తాము. ఇక్కడ లోకల్గా తెలిసిన ఉన్నారు కదా తెలుగు వాళ్ళు, మనం అడిగాము వాళ్ళకి ఏమైనా కార్ అని అరేంజ్ చేస్తారో చూస్తాము. పెట్రోల్ అది మేమేం పోసుకునేలాగా అనుకుంటున్నాం. ఏం చేయాలి చూద్దాం. మరి సక్సెస్ అవుతే మేము మోర్మెన్ వెళ్తాము, చైటో వెళ్తాము. ఈ డ్రింక్స్ ఇస్తున్నాం కదా, ఈ డ్రింక్స్ 2 కలిపి 3,500 ఇక్కడ డబ్బులు. మన డబ్బులు వచ్చేటప్పటికి అది మాకు 90 రూపాయలు ఎంత పడుతుంది అంతే. అంతే కదా, 90 రూపాయలు పడుతుంది. దిస్ ఓకే 5,000 5,000 500 10,000 ఇచ్చాను చిల్లర. ఎక్కువైపోతుంది చిల్లర. ఇవి డబ్బులు ఓకే. రేపు మోర్మన్ వెళ్తున్నాము. మోర్మన్ చైటో నుంచి చోటపియా, అక్కడి నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాము. ప్రస్తుతానికి అయితే మనీ ఎక్స్చేంజ్ చేయడానికి అమౌంట్ ఇస్తున్నాను వాడికి. అది హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేస్తాము. మేము ప్రస్తుతానికి అయితే మోర్మెన్ చైటోపియా 3 ప్లేస్లు చూడడానికి వెళ్తున్నాము. మోర్మెన్ వచ్చి మాకు తెలిసిన అంకుల్ అక్కడ ఉన్నారు, మనోహర్ అని, ఆయన హోటల్స్ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ చైటోలో ఏమో మా నాన్నగారు పుట్టినూరు, పుట్టినూరు చూడడానికి వెళ్తున్నాము. అక్కడ నుంచి చైటోపియా అనేది అక్కడ గుడి ఉంటుంది, గోల్డెన్ పగోడా ఉంటుంది. ఆ పగోడా చూడడానికి వెళ్తున్నాము. చూసేసి డైరెక్ట్ మళ్ళీ సేమ్ హోటల్కి వచ్చేస్తాము. అక్కడ 3 days ఉంటాము. మాతోటి అంకుల్ ఈయన పేరు ఆనంద్ గారు, ఈయన పాస్టర్. ఇక్కడ తెలుగు బాగా మాట్లాడతారు. ఈయన తెలుగు ప్లస్ బర్మీస్ కూడా మాట్లాడతారు. ఈయన బర్త్ ప్లేస్ కూడా ఇక్కడే బర్మీసే. ఈయన తీసుకొని మేము 5 ఉన్న డ్రైవర్తో పాటు 5 ప్లేస్ వెళ్తాము. ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది మాకు, మీకు టాప్ చెప్తాను. నార్మల్గా వెళ్ళడానికి అయితే అవ్వదు. సెక్యూరిటీ చాలా టైట్, ప్లస్ ఈ మిలిటరీ గవర్నమెంట్ వల్ల మిలిటెంట్స్కి సివిలియన్స్కి మన నార్మల్ పీపుల్కి గొడవ అవుతుంది. అంటే పొలిటికల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మామూలుగా అయితే చాలా చీప్గా వెళ్ళిపోవచ్చు వాడికి. దీనివల్ల చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. దీనికి టాప్ చెప్తాను ఎంత అవుతుంది ఏంటనేది వివరిస్తారా? ఓకేనా? అలానే ఓకే. ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. ఇదే ట్యాక్సీ. ఈయన డ్రైవర్, ఈయన తీసుకెళ్తున్నారు. ఈయన చర్చ్ మెంబర్ అన్నమాట. ఆనుగ్ గారు, మన విజయ్ కుమార్ అని ఆయన ఉన్నారు, ఆనుగ్ గారు ఫ్రెండ్, ఆయన చర్చ్ మెంబర్. ఈయన తీసుకుని వెళ్తారు. ఈ గోదావరి సముద్రంలో కలుస్తుంది మొత్తం. చైటో అంటారు కానీ కైటో కైటో.
మొత్తం నానా నీరు లేదు ఇప్పుడు మొత్తం నీరు పోయింది ఇంకెప్పుడు నీరు లేదు అవునవును ఇంకా అడవిలో అవుతారు అడవిలో అవుతారు కింద కింద అడవిలో అవుతారు ఇదే నేను ఉంటున్న హోటల్ ఇది శాండల్వుడ్ దీని ఓనరు మనోహర్ గారు ఆయన మా నాన్నగారు ఇద్దరు ఫ్రెండ్స్ మన తెలుగు ఆయనే ఓకేనా ఇలా స్ట్రైట్కి వెళ్తే అక్కడ మీకు గోదావరి కనిపిస్తుంది అంటే సముద్రం కానీ గోదావరి సముద్రంలోనే ఈ ఏరియా మొత్తం ఉంటుంది ఓకేనా ఈ ఏరియా పేరు వచ్చి మోర్మెన్ ఇది మోర్మెన్ సిటీ ఓకేనా ఇది వచ్చి మా నాన్నగారు ఫ్రెండ్ హోటల్ ఇది వచ్చి పార్కింగ్ ఏరియా అది అంబులెన్స్ అన్నీ ఉంటాయి ఇందులో ఓకేనా హాయ్ 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 ఇది స్టాఫ్ ఇది బాగానే వద్దా ఉంటారు మా నాన్నగారు మనోహర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ చూస్తే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ట్విన్ బ్రదర్స్ ఓకే ఇది రిసెప్షన్ అది పైన మంచి క్లాక్స్ ఉంటాయి చూడు సింగపూరు బ్యాంకాక్ మ్యాన్మార్ ఇండియా జపాన్ ఇలాగా పైకి వెళ్ళాలి ఫ్లోర్స్కి 3 ఫ్లోర్స్ ఉంటుంది ఇది స్టాఫ్ రూమ్ వాళ్ళు ఉండడానికి ఇది ఇక్కడ కింద రిసెప్షన్ ఇది రూమ్స్ ఇవి మొత్తం 3 ఫ్లోర్స్ ఇలాగే ఉంటుంది 3rd ఫ్లోర్లో వచ్చి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ 3 బెడ్ అయితే ఇక్కడ మన ఇండియా డబ్బు వచ్చేటప్పటికి 1400 పడుతుంది అదే 2 బెడ్ అయితే 1200 ఓకేనా అదే ఒక 2 తీసుకున్నారనుకో ఒక్కొక్క బెడ్ కోసం మనకు 1500 పడుతుంది అంటే ఎంత 600 పడుతుంది ఇది రూమ్ ఇది ఇలా ఉంటుంది 3 బెడ్రూమ్ ఇది బాత్రూమ్ ఓకేనా ఇది ఇలా టీవీ ఫ్రిడ్జ్లో రేట్లు చూసారు కదా ఫ్రిడ్జ్లో అన్ని సామాన్లు ఉంటాయి ఏ తాగినా దానికి డబ్బులు కట్టాలి ఓకే ఇది రూమ్ జస్ట్ ఇప్పుడే భోజనం వచ్చాము హోటల్లో చెక్కిన్ అయిపోయి భోజనానికి వచ్చాము కరెక్ట్గా 6 hours పట్టింది రావడానికి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ సాంబార్
నెక్స్ట్ ఏమో పచ్చి వంకాయ సలాడ్ ఇది కూడా నచ్చింది.